సో అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.95 టమాటోస్ భయ్యా. ఆదిపురుష్ 3 పాయింట్స్, ఆదిపురుష్ 3 పాయింట్స్, కల్కి 2.75 లేదా 2.95 ఏదో చెప్పావు. ఇట్స్ టైమ్ టు అన్సబ్స్క్రైబ్. ఆల్రెడీ సగం మంది దింగేశారు. కమెంట్లు చూసుకో, కొండిరి పూక కింద ఎలా ఉందో. 10,000 కమెంట్లు ఏంట్రా, నాకు తెలిసి హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉందిరా నువ్వు చెప్పిన రివ్యూలో. హలో నమస్తే దోస్తులు, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది. కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది రివ్యూర్లు కొంచెం గుద్దంతో దగ్గర పెట్టుకొని పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. కానీ కొంతమంది పురుగులు అంజోడుకులు దాంట్లో ఇంకా నెగిటివ్లు ఎత్తికి అసలు నాగార్జున సార్ ఇటువంటి సినిమా తీసినందుకు హ్యాపీ ఉండు, దాన్ని మనం ప్రమోట్ చేసుడు పోయి లత్కోర్ బోక్ ఎవ్వరాలు దింగారు. అందులో ఈడు నెంబర్ 1 బోకం అక్కాడు. ఇక మనం కొద్దిగా కూడా లేట్ చేయకుండా చక్కగా వెళ్ళిపోదాం. సో అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్. నీ రేటింగ్ ఎవరు అడిగిండ్రా పిచ్చిలా చూడగా. సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్యా. ఈ సినిమాలో కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది భయ్యా, కానీ స్టోరీ అంత కాంప్లెక్స్గా ఉండదు. ఎర్రిపూగులాగుందిరా నీ ప్రాస. వెయిట్ వెయిట్, తాగేవారా లంజా నువ్వు? కల్కి భగవానుడు దీపిక కడుపులో పుడతాడు భయ్యా. కమల్ హాసన్ ఏమో ఈ సినిమాలో కాళీ క్యారెక్టర్ ప్లే చేశారు భయ్యా. సో కాళీ బేసికలీ కల్కి అనే గాడ్ ని చంపడానికి ట్రై చేస్తుంటాడు. అవును, నువ్వు చెప్పేదాకా మాకు తెలియదు. అయినా నువ్వేరా ఎర్రిపువ్వు. చూడండి, ఏంట్రా ఖాళీగా వచ్చినావు? రైట్స్ ఏం లేవా? ఎవరు ఎక్కట్లేదురా. ఎక్కట్లేదా? ఎందుకో? ఎందుకంటే ఈ గోలగాడు ఎక్కడున్నాడో. అన్నా ఎక్కువ ఎక్కడెక్కడ భయ్యా? మొత్తం నువ్వే కబ్జా చేస్తే అన్నా రైట్ క్యాన్సిల్ దే. అంబోత యాక్టివ్ మీద వచ్చినట్టుంది. వీడియో మధ్యలో యూట్యూబ్ యాడ్సే చిరాకురా అంటే మళ్ళీ నీ ముడ్డల యాడ్లు ఏంట్రా మధ్యలో? గంట చిల్లర ప్రమోషన్ నేను ఏడా చూడలేదురా. పాస్లకి నా సబ్బులు అమ్మేటోని మారా నువ్వు? యాడ్ యాస్టీజ్ అట్లనే ఉన్నది. వెయిట్ వెయిట్ ఒక్క నిమిషం. అంటే ఈ సబ్బులు అమ్ముకునేటోడు ఇప్పుడు కల్కి సినిమాని జడ్జ్ చేసి రివ్యూ చెప్తాడు. అట్లుంది మన దరిద్రం. సరే నెక్స్ట్. కమ్ బ్యాక్ ఆఫ్టర్ కమర్షియల్ బ్రేక్. అయినా నువ్వేరా ఎర్రిపువ్వు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్ గారు బాగా చేశారు భయ్యా. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కి ఒక అసిస్టెంట్ ఉన్నాడు భయ్యా, ఆయన కూడా బాగా చేశాడు. హలో బాబు, వాళ్ళందరూ బాగానే చేస్తారో ఆల్రెడీ ప్రూవ్డ్. నువ్వేరా ఫేస్ వాల్యూ తెలియకుండా ఏదేదో చేస్తున్నావు. కమల్ హాసన్ గారు ఈ సినిమాలో ఓన్లీ 2 scenes లో కనిపిస్తారు భయ్యా. ఎన్నిసార్లు కనపడితే నీకెందుకు రా లంజే? మళ్ళీ నువ్వు ఆ మ్యాటర్ మా వరకు చేరుకొని తీసుకొస్తున్నావు. స్పాయిలర్ అలర్ట్ అనేది ఒకటి ఉంటుంది తెలుసారా? ఆల్రెడీ వైజయంతి ఫిలిమ్స్ వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, చూడరా. హువా. ప్రభాస్ కి స్క్రీన్ టైం కూడా అంత ఎక్కువ లేదు, కానీ ఉన్న పోర్షన్స్ లో బాగానే చేశాడు ఆయన. బానే చేశాడేంట్రా? ఒక సింగిల్ వర్డ్ లో చెప్పనారా? ప్రభాస్ అన్న కాల్ దుమ్ములో ఒక రవంత కూడా కాదురా నువ్వు. అసలు ఆయన ఎట్లా యాక్ట్ చేస్తాడో చెప్పనికి నువ్వెవర్రా? యాక్షన్ ఎపిసోడ్స్ అంత గ్రేట్ గా లేవు భయ్యా అన్ఫార్చునేట్లీ. నువ్వు వెళ్ళి తీరా, నువ్వు వెళ్ళి తీ. నీ రూమ్ లో ఉన్న గంటలు, చెంచాలు, చెడ్డీలు, డ్రాయర్లు ఏమైనా ఉంటే తీసుకెళ్ళి నువ్వు వెళ్ళి ఫైట్ కంపోజ్ చేయరా, మేము చూస్తాం. ఊహా. సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ లోనే తీసారని తెలిసిపోతుంటది భయ్యా. అరే వీపై గ్రీన్ మ్యాట్ లో తీస్తారని అందరు తెలుసురా. కొత్త విషయం ఏదైనా చెప్పరా. ఊహా. దిశా పటాని హాట్ ఉంది భయ్యా, కొంచెం సేపే ఉంటుంది కానీ షీ సిజిల్స్ ఆన్ స్క్రీన్. నాకు ఆల్రెడీ తెలుసురా నువ్వు కామిచ్చి సొలి కానివని. నెక్స్ట్. మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ క్లోజెస్ లోనే ఉంటుంది భయ్యా. ఆ వరల్డ్ అంత గ్రేట్ ఫీల్ రాలేదు నాకు. నీ లౌడలో ఫీలింగ్ ఎవరికి కావాలరా? ఊహా. బట్ ఓకే, మనం ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ వారణాసి, శంబాలా ఇంకా కాంప్లెక్స్ కి వెళ్ళొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. నువ్వు మాత్రం అండమాన్ దెంగేరా. ఈ సినిమాలో క్యామియోస్ ఉన్నాయి కానీ స్ప్లిట్ సెకండ్ వచ్చిపోతూ ఉంటారు అంతే. ఏ సాంగ్ లో వచ్చిపోతారు కదా, అలా వస్తారు. మరి ఏంట్రా ఎలా అంటే దెంగది ఇక్కడ? నీకే డైలాగు. ఎంజాయ్ చేస్తాం ఆ కేమియోస్, కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయంటే లేదనే చెప్పాలి. నీ సబ్స్క్రైబర్లు కూడా ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీగా దెంగుతున్నారు నీ కామెంట్ సెక్షన్ లో. ఆల్రెడీ అన్సబ్స్క్రైబ్ కూడా చాలా మంది చేశారు భయ్యా. తెలుగు ఇంకా ఇండియన్ మూవీస్ లో ఇలాంటి అటెంప్ట్ చేసినందుకు నాగాశ్విన్ కి ప్యాట్ ఆన్ ద బ్యాక్ ఇవ్వాలి భయ్యా. ప్యాట్ ఆన్ ద బ్యాక్ అంటే అప్రిషియేట్ చేయాలి, వెన్ను తట్టాలి అని. నీకు మాత్రం ప్యాట్ ఆన్ ద యాస్ ఇవ్వాలరా, అంటే గొద్ద మీద దన్నాలి. ఎమోషన్ అంతా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఆఫ్టర్ ఏ పాయింట్ ఏంటే ఇది అన్న ఫీలింగ్ కలుగుతుంది. నాకు అలానే ఉందిరా. ఎవడయ్యా ఈ అనమాన్సులిగాడు? ఎవడు అసలు? కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంది భయ్యా సినిమాలో, ఆ ప్లేస్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు అన్న ఫీలింగ్ కలిగింది. నువ్వు ముందు చేసే యాడ్లు, నువ్వు పెట్టే థంబ్నెయిల్లు, నువ్వు వీడియోల ముందు కూర్చొని పెట్టుకునే ఫ్రేములు, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని తర్వాత మందికి చెప్పరా పూకా. నీ థంబ్నెయిల్ చూసుకోరా భారకం ఎలా ఉంటుందో. నాన్ ప్రొఫెషనల్ మొడ్డ నువ్వు చెప్తావు ప్రొఫెషనల్స్ గురించి. బాజీ సేర్ లంచే. సాంగ్స్ అయితే బ్యాడ్ గా ఉన్నాయి భయ్యా ఈ సినిమాలో. మరి నాగాశ్విన్ కి తీసుకోవడం రాలేదా, లేకపోతే సంతోష్ నారాయణకి ఇవ్వడం రాలేదో అర్థం కాలేదు. అరే నీకు వినడం రాలేదురా. హూహా.
ఎమోషన్స్లో బుజ్జి బుజ్జి అని సాగు కొట్టారు భయ్య. కీర్తి సురేష్ వాయిస్ బాగుంది కానీ ఆ కామెడీ అంత క్యూట్గా అనిపించలేదు నాకు. కామెడీలో క్యూట్నెస్ ఏంట్రా కుక్క? వావ్, ఏం సినిమా రా బాబు అన్న ఫీలింగ్ కలగకపోయినా సినిమా డీసెంట్గానే ఉంది కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో కొన్ని ప్లేసెస్లోనే నేను హై ఫీల్ అయ్యాను భయ్య. సో అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.95 టమాటోస్ భయ్య. ఆదిపురుష్ 3 పాయింట్స్, ఆదిపురుష్ 3 పాయింట్స్, కల్కి 2.75 లేదా 2.95 ఏదో చెప్పావు. ఇట్స్ టైమ్ టు అన్సబ్స్క్రైబ్. ఆల్రెడీ సగం మంది దింగేశారు. కమెంట్లు చూసుకో, కొండిరి పూక కింద ఎలా ఉందో. 10,000 కమెంట్లు ఏంట్రా? నాకు తెలిసి హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉందిరా నువ్వు చెప్పిన రివ్యూలో. ప్రతి కుక్కకో టైం వస్తుందని నేను చెప్తా ఉంటా ప్రతిసారి. నీలాంటి కుక్కలకి అలా వస్తా ఉంటది. ఆ రగడిగాడు మొన్న కొంచెం స్ట్రైట్ అయ్యాడు అనిపించింది, నువ్వు మొదలెట్టావు. నువ్వు మొట్ట గుడిసే టైం వచ్చేసింది భయ్యా, షెడ్కి దింగేయాల్సిందే. నేను అస్సలు ఊహించుకోలేదు భయ్యా ఇలా నన్ను అందరూ షెడ్కి దింగ పెడతారని చెప్పి. లవడపు కూడా మాట్లాడడం పని చేసి ముందెళ్ళేదన్న షార్ట్ ఫిలిం తీసి మాకు చూపెట్టు ఊగా. అప్పుడు కనీసం ఒక మినిమం మెంబర్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అన్న మిగులుతారు నీకు. కుండిర్రి హూహా. ఇప్పుడే జనాలందరూ క్లియర్గా అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనం చెప్పేది, మనం కౌంటర్ వేసేది హవలగాల మీదనే అని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా అర్థం చేసుకోండి. వాళ్ళకి తెలివి లేదనే పాయింట్ దీంతోనే మీకు అర్థం కావాలి. తెలుగు ఇండస్ట్రీని మొట్టగొడపడానికి వచ్చారు ఈ నా కొడుకులు అనే విషయము మీకు ఇప్పటికైనా క్లారిటీ రావాలి. ఇప్పుడు నిజం చెప్పాలంటే మొన్న ఒక మినీ సైజు పంచాయతీలు చేసి మేము మొత్తుకుంటున్నాం అని తెలిసే రివ్యూలు నెగిటివ్లు ఎక్కువ దెంగకుండా ముందు పాజిటివ్లు చెప్తా వచ్చి ఓవర్ యాక్షన్ దెంగకుండా కూర్చున్నారు కొడుకులు. వీడికి కుక్క గరిసిందో మరి ఏం గరిసిందో మరి ఓపెన్ అయ్యాడో ఈ బొక్క ఈడు వేసుకున్నాడు. పాపం ఈ నెల డబ్బులు సరిగ్గా రాలేదేమో యూట్యూబ్లో. బతకని బిచ్చగాన్ని అన్సబ్స్క్రైబ్ చేసేటోళ్ళు మాత్రం చాలా గ్రేట్ అండి. చాలా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే అన్సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు నాకేదో ఆనందం అని కాదు, ఒక దరిద్రం నుంచి మీరు బయటపడుతున్నట్టు. మీరు ఎంటర్టైన్మెంట్కి అరువులు అన్నట్టే. ఇక ఆ పిచ్చకుంట్ల వీడియోలు చూడకపోతే మంచిగా సినిమా ఓర్రి కల్కి బ్లాక్ బాస్టర్ హిట్ అంతే. ఒక రేంజ్ విజువల్స్ ఉన్నాయి. నాగాశ్విన్ సారు మన తెలుగు సినిమాని ఈ స్టేజ్కి తీసుకెళ్ళిందంటే మనం ఖచ్చితంగా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. హాలీవుడ్కి తగ్గనట్టు ఉంది భయ్యా. మరీ మనం కంపేర్ చేసుకోకూడదు మ్యాక్సిమం. కానీ నాకు అనిపించింది క్లియర్గా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి విజువల్స్. మనం దానికి నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అండ్ ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక ఐ ఫీస్ట్ అని చెప్పాలి. ప్రభాస్ని నిజంగా మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చెయ్యండి. మీరు ఓటీటీలో వచ్చిందాక ఇంకా లత్కోర్ ప్లాట్ఫామ్లో చూద్దామని అయితే మీరు ఖచ్చితంగా ఆలోచించకండి. కళ్ళు మూసుకొని థియేటర్కి వెళ్ళండి. మీరు ప్రభాస్ అన్న ఆడ చూస్తేనే కడుపు నిండిపోతుంది. మీకు కనుక నా వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ బెల్ ఐకాన్ తిరంటే నేను ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది.